ఒక్క రైలు టైంకి వచ్చి సావతం, ఎంతకంటే నడిచి వచ్చుంటే బేగ వచ్చేసి ఉండేవాడిని. కూలీ కావాలి సార్. అక్కర్లేదు, మా అబ్బాయి ఉన్నాడు. ఏంటి నాన్న ఇంతలాగే తీసుకొస్తున్నావు? నీకోసమే పచ్చళ్ళు పిండి వంటలోను. ఆడికి అది ఇష్టం సర్దండి మీ అమ్మ, ఇది ఇష్టం సర్దుతామని నేను వద్దన్నది మీ అమ్మ వద్దన్నది నేను. సర్దేశం తడుపు మోపుడైపోయింది. ఆటో పిలుస్తా ఉండు. ఆటో ఎందుకు రా, బోళ్ళు డబ్బు పోసుకున్న మన బండి ఉంది కదా, దాని మీద వెళ్దాం. లేదు, అదే బండి సర్వీసింగ్ ఇచ్చాను. ఏ సింగ్కి 65,000 పెట్టి నువ్వు కొనుక్కున్న బైక్ ని సింగులకి కాళ్ళకి ఇస్తున్నావా? సర్వీసింగ్ అంటే తెలుసులేరా, పైన బాగా ఉంటది, కింద గడ్డ ఉంటది. సిక్కులోళ్ళు ఏంటి నీ ఫ్రెండ్స్ లో వాళ్ళు కూడా ఉన్నారేంటి? సర్వీసింగ్ అంటే మనిషి కాదు నాన్న, బైక్ ఇంజిన్ సరిగ్గా ఉందో లేదో అని చెక్ చేయడానికి మెకానిక్ ఇచ్చాను. ఈసారి మళ్ళీ నువ్వు వచ్చేసరికి బైక్ వేసుకొస్తా. ఇప్పుడు ఒకటి వేసుకొచ్చేసావు, ఈసారి మళ్ళీ వేసుకొస్తా. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సెంట్రల్ జైలుకి తప్ప అన్ని చోట్లకి వెళ్ళాలి. పద. మరి లగేజ్ ఏం చేద్దాం? స్టేషన్ పక్కన ఇల్లు వెళ్ళినట్టు అదే మాటరా, ఎక్కడో చోట ఎడదాం. ఈ ఏరియాలో నాకు ఎవరు తెలియదు నాన్న. నాకు ఈ ఏరియాలో మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే, కానీ నేనే వాళ్ళకి తెలియదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతురా. ఆటో పోనీ, ఇది తాళం వేస్తుంది. పోనీ, ఇది తాళం వేస్తుంది. ఇల్లు తెరుచుకున్నాం. ఆ పాప జాగ్రత్తగా సామాన్లు దింపు. అదిగో ఆ నెయ్యి బట్టలు కంటుకుంటది. అచ్చిగా జాగ్రత్త, సగం పళ్ళు అప్పుడే రాలిపోయి. వాళ్ళు ఎవరో ఏంటో, ఏం బాగుంటుంది నాన్న. నీదంతా మొహమాటం. నువ్వు ఇక్కడే ఉండ, నేను లగేజ్ ఎట్టి వచ్చేస్తాను. ఏమ్మా బాగున్నారమ్మా? మీరు? నేను మీకు తెలవదులే. లోపల ఎవరున్నారు? ఆయన ఉన్నారండి. కొంచెం పక్కకి జరుగు. కాళ్ళ బార్లా చెప్తాకూడదు, కుదురుగా కూర్చు. ఎవరు మీరు? చెప్తాను గాని ఈ లగేజ్ ఇక్కడ ఎట్టుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? ఏంటిది? ఏంటంటే పిండి వంటలు, ఈ ఏమో కజ్జికాయలు, ఈ సున్ను వంటలు. ఇదిగో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసిన ఈ 2 భోంచేయండి. ఎవరు పంపారు? ఎవరు ఎవరికి పంపలేదు, నా లగేజే. కొంచెం సేపు మీ ఇంట్లో ఎట్టుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? అవును, మీ పేరేంటి? అన్నవరం. నేను అడిగింది మీ ఊరి పేరు కాదండి, మీ పేరు. పేరే అన్నవరం, ఊరు భీమవరం. ఇంతకీ మీరు మాకేమవుతారు? ఎత్తి కుదెత్తే 2 చెక్కలు అవుతాను. ఏమవుతాను? ఏదో ఒకటి అయితేనే కానీ సామాన్ ఎట్టుకునేవరేటి? అది కాదండి. కాదండి, అవునండి, కాదండి. ఊరు నిండా 52 పనులు ఎట్టుకుని వచ్చాను. మీరు కొంచెం సేపు లగేజ్ ఎట్టుకోమని లైసెన్స్ ఇచ్చేసారనుకోండి, నా పనులు నేను చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాను. సంతటాలు మా అబ్బాయి వచ్చి లగేజ్ ఎట్టుకుపోతాడు. సర్లే ఉంచండి. మరి ఇది ఫ్రెండ్షిప్ అంటే. అది సరే గానీ ఏంటి, ఇల్లు సొంతమా అద్దిదా? ఏ అది చెప్తే కానీ లగేజ్ ఉంచరా? అబ్బాయి ఊరిక మాట వరుసకి. సొంతమే. ప్లాన్ ఇచ్చింది ఎవడేంటి? ఏ ఈశాన్యంలో పొయ్యి, ఆగ్నేయంలో నుయ్యి పెట్టి నదవడో తెలుసుకుందాం. నేనే ఆర్కిటెక్ట్ ని. నువ్వైతే బాగానే కడతావు. ఈశాన్యంలో పొయ్యి, ఆగ్నేయంలో నుయ్యి భలే వెరైటీగా పెట్టేశావు, చాలా బాగుంది. అది సరే గాని బయటకు వచ్చి మా అబ్బాయిని ఒకసారి తొంగి సొత్తం పెట్టి. ఎందుకు? నీ కొడుకు ఏమైనా అమితాబ్ బచ్చనా? అమితాబ్ బచ్చన్ అయితే లగేజ్ మోయిస్తానంటే స్టార్ టీవీలో ప్రోగ్రాంలు ఇప్పిస్తాను. కానీ సంతకాడ సామాన్ అట్టుకెళ్ళాలి కదా, ఆనవాళ్ళు కడతామని. పద. మొత్తానికి సెటన్లో గొప్ప ఫ్రెండ్స్ అయిపోయామయ్యా మనం. ఇడిగిడిగిడిగి ఈడే మా వాడు. హలో సార్, సాయంకాలం వచ్చి మీ లగేజ్ తీసుకెళ్ళండి. అలాగే. ఇదిగో అమ్మాయి, లోపల ఆవు నెయ్యితో చేసిన సున్నుండలు ఉన్నాయి, నువ్వు కూడా రుచి చూడు. అలాగే. పదరా, నాకు ఊరి నిండా పళ్ళు పనులు ఉన్నాయి.